హలో బొబ్బస్కాయలు రేట్లు ఎక్కువ దాచిపోలేమ్మా కేజీ 100 కేజీ 100 ఓడి అమ్మ చూడే యాభరకాయలమ్మా 4 వందకు 3 అంట. నువ్వేమో 10, 20 తమ్మంటావు. ఇక్కడ ఎలా ఇస్తారు ఇక్కడ? పాపం వీళ్ళు మాత్రం అమ్ముకోద్దా, బతకద్దా? నీకంటే సాగుతుంది. మీ అమ్మ బాబు అలా పెట్టారు. వీళ్ళ పాపం కష్టపడద్దా? మా పెట్టొద్దు, మేము కొన్నాయా బోల్ రేట్లు. వీళ్ళు ఎక్కడి నుంచో తెచ్చుకొని పాపం రోజు వచ్చి అమ్ముకో కాకినాడ నుంచి తెచ్చుకున్నారండి పాపం. చూడండి, ఏ బుద్ధి ఉండాలా నీకు? సరే, ఇంక ఏం కావాలి చెప్పు, ఒక మాట చెప్పు. నల్లదాక్ష ఉన్నాయంటమ్మా, నల్లదాక్ష అయ్యి కేజీ 100, అర కేజీ 50. తెల్లదాక్ష తింటే తెల్లగా వస్తాం అంటున్నారు, అంతేనమ్మా? తెల్లదాక్ష తింటే తెల్లదాక్ష తింటే పుట్టిన బిడ్డలు కూడా తెల్లగా పుడతారని పుట్టలేదా? కానీ ఇంకా లేదమ్మా. లేదు కాదు. ఇంకా చెయ్యాలి, ప్లాన్ చెయ్యాలి. ఇప్పుడు ఇంకా ఏం తెమ్మంటావు చెప్పు. బొబ్బస్కాయ అంటాం. బొబ్బస్కాయలు రేట్లు ఎక్కువేనండి. ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి. బొబ్బస్కాయలు రేట్లు ఎక్కువేనంటే ఏదో ఒకటి చెప్పే పాపం, ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. బొబ్బస్కాయ పెద్ద ఒకసారి ఆగండి, మాట్లాడతారు. ఏం తీసుకుంటాను వాళ్ళు చెప్తారు. మాట్లాడండి అమ్మ ఒకసారి. బొబ్బస్కాయ బద్దలు. హలో ఏమండి? హలో ఓడి అమ్మ, మాట్లాడదండి ఎవరితోనే. నేనే కావాలి, నన్నే మింగుతుంది. ఎవరితోనే మాట్లాడదు. సిగ్గు మళ్ళీని. మీరు ఆడోళ్ళేనా, అమ్మలాంటి వాళ్ళేనా? వాళ్ళతో కూడా సిగ్గుపడితే ఎలాగా? పోనీ అబ్బాయిలతో అంటే సిగ్గుపడినా పర్లేదు. చెప్పాలా అమ్మా? అయితే అన్ని పిరుమైపోయాయి. సరదాకమ్మా, ఏం కాదు. అక్కడ వీడియో తీస్తాను మావాడు, అందరూ చూసుకుంటూ నవ్వుకోవడానికి అంత చేస్తున్నాం. ఇలాగా ఏం కాదు. హాయ్ చెప్పండి. చెయ్యవ్వండి.